హాయ్ అండి. టుడే వచ్చి మనము తులసి దళాలు ఏ విధంగా యూజ్ చేద్దామో చెప్పుకుందాం. నిన్న ఆల్రెడీ మనం చూసాం కండి, లక్ష తులసి పూజ చేశారు కదా. అవి భగవంతుడిని సమర్పించిన తర్వాత అవి బ్యాగుల్లో ఎత్తారు. మన్నాడు నిర్మాల్యాన్ని తీసేస్తారు కదా. అవి నాకు ఒక ఆలోచన వచ్చిందండి, మీ అందరికీ షేర్ చేసుకుందామని. ఆ ఆయిల్లో మరిగించుకునే ఆ తులసి దళాలని మనము తలనొప్పి వచ్చినప్పుడు పిల్లలకి జలుబు దగ్గు రాకుండా బాడీకి అప్లై చేయొచ్చని ఆయిల్ కొబ్బరి నూనెలో వేసి మరిగించుకొని ఆ ఆయిల్ని మనము చంటి పిల్లలకి దగ్గు జలుబు రాకుండా యూజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వచ్చింది. ఆయిల్ కూడా మనం తులసి దళాల నుండి ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలాగే మనము తులసి దళాలు దగ్గు వచ్చినప్పుడు తేనెతో కలుపుకొని చిన్నపిల్లలకి పట్టించవచ్చు. అలాగే మనకు కూడా తులసి దళాలు తేనె తీసుకోవచ్చు, దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. తులసి టీ కూడా చేసుకోవచ్చు. అలాగే పూజకి ఉపయోగిస్తాము తులసి దళాలని. మళ్ళీ తులసి దళాలను కూడా మనము పవిత్రంగా చూస్తాం కాబట్టి అవి అక్కడే ఇక్కడ పడేయకుండా మనం మొక్కలు పెట్టేటప్పుడు పూజకు ఉపయోగించినవి తీసేస్తాం కదా, అవి మొక్కలు పెట్టేటప్పుడు మళ్ళీ మనం కింద వేసి పైన మొక్కలను పెట్టుకోవచ్చు. అలాగే ఈ తులసి దళాల నుండి పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ పౌడర్ని మనము పాలల్లో ఒక హాఫ్ స్పూను రోజు తీసుకునే పాలలో హాఫ్ స్పూన్ వేసుకొని పాలు తాగవచ్చు. ఇలాగ కొన్ని ఉపయోగాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దగ్గు జలుబు నుండి దూరం చేసుకోవచ్చు ఈ తులసాకులు తినడం వల్ల.